హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. గత ప్రభుత్వం నుంచి మనం చూసుకున్నట్లయితే ఇది బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పటి నుంచి కూడా ఒక అతిపెద్ద స్కామ్ జరుగుతున్నది. ఈ సివిల్ సప్లైకి సంబంధించి రైస్ మిల్లర్లు ఇప్పటికీ కూడా చాలా మంది వాళ్ళ బాధలు చెప్పుకోలేక గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి కూడా ఏ ఒక్క రైస్ మిల్లర్తోని కూడా అప్పుడు మంత్రులు కానివ్వండి ముఖ్యమంత్రులు కానివ్వండి ఎవరు కూడా ఈ రైస్ మిల్లర్తోని ఒక మీటింగ్ పెట్టింది అయితే లేదు. మరి వాళ్ళ సమస్యలు వీళ్ళకి ఎలా తెలవాలంటే అది దానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక ఆన్సర్ అనేది కూడా లేదు. వీళ్ళందరినీ నడిపిస్తున్నది ఎవరు అంటే కొంతమంది దళారులు మాత్రమే. దేశానికి రైతు ఎంత ముఖ్యమో, రైతు తర్వాత మన చేతికి రోజు ఇంత అన్నం ముద్ద వెళ్తుందంటే రైస్ మిల్లర్ల ప్రాధాన్యత కూడా దాంట్లో చాలా గొప్పది. రైతు వడ్లను తీసుకొచ్చి వీళ్ళకు అప్పగించడం జరుగుతుంది, కానీ ఆ వడ్లను అయితే మనం డైరెక్ట్ తినలేం కదా. ఈ రైస్ మిల్లర్లు అందరూ ఆ వడ్లను బియ్యంగా మార్చి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం బయట దేశాలకు ఆ ధాన్యాన్ని ఎగుమతి చేస్తుంది అంటే మనం ఎంతగానం డెవలప్ అయినామో ఈ ఫార్మింగ్ లో కానివ్వండి, అగ్రికల్చర్ లో కానివ్వండి. గత ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది, కానీ ఈ మిల్లర్లకు సంబంధించి వీళ్ళు పడుతున్న కష్టాలు, వీళ్ళు పడుతున్న బాధలు ఎవరు కూడా వీళ్ళని అసలు పట్టించుకునే నాదుడే లేరు. ఇప్పటికీ కూడా ప్రజాప్రభుత్వం వచ్చిందంటే దాంట్లో మిల్లర్ల పాత్ర చాలా గొప్పది. వాళ్ళకు కొన్ని లక్షల సంఖ్యలో కూడా ఓట్ బ్యాంక్ ఉంటుంది. వాళ్ళ కింద పనిచేసేటోళ్ళు కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉండే అమలోళ్ళు కానివ్వండి, ఒక మిల్లర్ బాగుంటే రాష్ట్రం కూడా ఎంత బాగుంటుంది అనేది గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ వీళ్ళు ఎందుకు మిల్లర్ అని అప్రోచ్ కాలేకపోతున్నారంటే ఈ మధ్యలో ఉన్న ఈ కొంతమంది దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లనే. టెండర్ ప్యాడీ అని చెప్పి కొన్ని వేల కోట్లు వీళ్ళు వాళ్ళ జోబులు నింపుకుంటున్నారు. అసలు టెండర్ ప్యాడీ అంటే ఏంది, అసలు అవసరం ఏమున్నది? తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్ ప్యాడీ అని చెప్పి ఒక రేటు, ఈ టెండర్ ప్యాడీలో వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు ఖాళీ వడ్లు ఎత్తాల్సిన వాళ్ళు వడ్లు ఎత్తకుండా వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకొని మళ్ళీ గవర్నమెంట్ పెట్టిన రేట్ ఏదైతే ఉందో అది ఇచ్చేసి మిగతా పైసలు ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు మంచిగా వీళ్ళ జోబులలో వేసేసుకుంటారు. అటు మిల్లర్ల వీళ్ళైతే పోయి డైరెక్ట్ ముఖ్యమంత్రిని కానివ్వండి, సివిల్ సప్లై శాఖ మంత్రిని కానీ కలవనీకి ఆస్కారం ఉండట్లేదు. ఎందుకంటే ఎప్పుడు పోయినా కూడా అసలు మీతో ఎందుకు, మీ ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రమ్మనండి, వీళ్ళందరూ దళారులు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు లేండి అని చెప్పి వీళ్ళు కూడా వదిలేస్తున్నారు. ఒక్కొక్క ఈ దళారులు ఎవరైతే ఉన్నారో ఆ మిల్లర్లే, కొంతమంది మిల్లర్లు ఈ దళారుల రూపంలో అవతారాలు ఎత్తి వేల కోట్లు మంచిగా వాళ్ళ జోబులలో నింపుకుంటున్నారు. ప్యాడీ టెండర్ అంటే ఏంది అసలు? ప్రభుత్వానికి ప్యాడీ కాంట్రాక్టర్లు చెల్లించేది 1950 రూపాయలు మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇదే రేటు ఒక మిల్లర్ కి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మిల్లర్ ఇదే రేటు డైరెక్ట్ ఇవ్వచ్చు, కానీ ఈ దళారుల మధ్యలో ఉండి ఈ మిల్లర్లు ఇచ్చేది 1950 రూపీస్. ఇది ప్రభుత్వానికి ఈ ప్యాడీ కాంట్రాక్టర్, ఈ దళారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పే చేస్తారు. కానీ మిగిలిన 278 రూపాయలు ఏదైతే ఉందో ఇది ఈ దళారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ జోబులోకి పోతుంది. అంటే మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇది ఎంత అవుతుంది, 1100 కోట్ల రూపాయలు ఈ దళారులు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా వీళ్ళ జోబులలోకి పోతున్నాయి. అంటే ఈ 278 రూపాయలు ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ రైస్ మిల్లర్ల దగ్గర అంతా కలుపుకుంటే ఇన్ని వేల కోట్లు అవుతున్నాయి. మరి ఇన్ని వేల కోట్లు మిల్లర్లు అందరూ ప్రభుత్వానికే పోతుంది అనుకుంటే ఆడనే పప్పుల కాలేసినట్టు. ఇప్పుడు మరి ప్రభుత్వం కూడా ఈ పైసలన్నీ మాకే వస్తున్నాయి అనుకుంటే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది మనం చూసుకున్నట్లయితే కొంతమంది అంటే 50 మందో 100 మందో కాదు, 5 మంది, ఒక 5గురు దళారులు ఈ 1200 కోట్లు కొట్టేస్తున్నారు అంటే ఆలోచించుకోండి ఎంత పెద్ద స్కామ్. అంటే ఒక్కొక్కరు ఈజీగా ఒక 100 కోట్లు 200 కోట్లు ఇక వాళ్ళు ఉంటది కదా వాళ్ళకి కూడా బినామీలకు అటు ఇటు వంచుకున్నా కూడా ఈజీగా ఒక్కొక్కరికి 100 నుంచి 200 కోట్లు ఈజీగా ముడుతున్నాయి. వాటి మిల్లర్లకు వచ్చింది కాదు, ప్రభుత్వానికి వచ్చింది కాదు. అసలు వీళ్ళు ఎందుకు, అసలు ఈ ప్యాడీ కాంట్రాక్టర్లు ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు? మరి ఇంతగానం వచ్చినా కూడా అటు ప్రభుత్వానికి మేలు జరుగుతలేదు, ఇటు మిల్లర్లకు మేలు జరుగుతలేదు. అటు వాళ్ళ పైసల్ని వాళ్ళు ఓడగొట్టుకుంటున్నారు, ఇటు దళారులు మాత్రం మంచిగా వీళ్ళ జోబులు నింపుకుంటున్నారు. మరి ఎవరు ఆ దళారులు, ఆ ప్యాడీ కాంట్రాక్టర్లు ఎవరు? దానిపైన కూడా త్వరలో నేటి దాసులో ఒక కథనం రాబోతుంది. ఎంతసేపు ఉన్నదాకా కొంతమంది మిల్లర్ల వల్ల ఈ మిల్లర్ల వ్యవస్థకు కొంచెం చెడ్డ పేరు రావడం జరుగుతుంది. మరి దానిపైన నేటి రాత్రి ఆల్రెడీ వార్తలు రాసింది. మరి మిల్లర్లకు జరుగుతున్న అన్యాయాలపైన కూడా ఎవరో ఒకరు
ఒకరు ప్రశ్నించాలి కదా. ఎంతసేపు మిల్లర్లు ఆ పని చేసిండ్రు, ఈ మిల్లర్ ఆ స్కామ్ చేసిండు, ఈ స్కామ్ చేసిండు అని అంటారు. కానీ ఇంకొంతమంది మిల్లర్లు ఎంతమంది తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే మొత్తం 3,309 మంది మిల్లర్లు ఉన్నారు. మరి వీళ్ళ బాధలు ఎవరితోని చెప్పుకోవాలి? వీళ్ళ బాధలను ఎవరు తీరుస్తారు? వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో ఏవైతే జరిగిన అవతవకలు ఉన్నాయో వాటి నుంచి బయటపడతారని చెప్పి ప్రజాప్రభుత్వాన్ని ఎంచుకోవడం జరిగింది. మరి ప్రజాప్రభుత్వం కూడా మరి మంత్రి దాకా ఏం తెలియట్లేదా? ఇంత స్కాములు జరుగుతున్నాయి ప్యాడీ టెండర్లలో, ఇంతమంది మిల్లర్లు బాధపడుతున్నారు, ఇంతమంది మిల్లర్లు అవస్థలు పడుతున్నారు. ప్రజాప్రభుత్వం కూడా ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి మీరు అనుకున్నారు. మరి ఒక విడత ఇచ్చినాక చాలా మంది కూడా ఆనందంగా ఉన్నారు. మరి అది మీకు కంటిన్యూగా రావాలి, మీ ప్రజాప్రభుత్వానికి కూడా మేలు జరగాలంటే ఈ 10 మంది ఉన్న దళారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళతోని కాదు. మిల్లర్లు అందరూ నిజంగా తలుసుకొని మీరందరూ వాళ్ళతో మీటింగ్ పెడితే వాళ్ళ బాధలు, వాళ్ళు ఏదో మాకు అవి కావాలి ఇవి కావాలని ఏం అడుగుతలేరు. వాళ్ళకు ఈ ప్యాడీ కాంట్రాక్టర్ల నుంచి ఉన్న ఒత్తిడిలు బాధలు ఏవైతే ఉన్నాయో అవి మీతో చెప్పుకుంటారు అంతే. మన ఎన్విరాన్మెంట్ ని నాశనం చేసే ఆ గ్రైనైట్ గుట్టలు తవ్వుకునేటోళ్ళు వాళ్ళందరికీ మాత్రం మంచిగా సబ్సిడీలు ఇస్తున్నారు. ఇసుక మాఫియా వేసుకునే వాళ్ళందరికీ కూడా సబ్సిడీలు ఇస్తున్నారు. మరి మనకు అన్నం పెట్టే రైతులకు అట్లనే మిల్లర్లకు, మరి రైతులకు కూడా మీరు స్కీములు పెడుతున్నారు, వారికి హామీలు ఇస్తున్నారు. మరి అవన్నీ కూడా నెరవేరాలంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఫండింగ్? ఈ రైస్ మిల్లర్ల దగ్గర నుంచి వెళ్ళే వస్తుంది. వీళ్ళు బాగున్నప్పుడే రాష్ట్రం కూడా బాగుంటది కదా. చాలా మంది కూడా మనం చూసుకున్నట్లయితే కొంతమంది రైస్ మిల్లర్లు వాళ్ళ రైస్ మిల్లర్లను మూసేసుకొని పోతున్నారు. ఎవరి వల్ల? ఇట్లాంటి ఈ వ్యవస్థ, ఈ టెండర్ ప్యాడీ ఈ దళారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఒత్తిడిలు తట్టుకోలేకనే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి వడ్లు ఎత్తండి అంటే ఎత్తరు. మళ్ళీ ఇంకొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ పలుకుబడిని ఉపయోగించుకొని వాళ్ళ మిల్లులకు వడ్లు తెప్పించుకొని వాళ్ళకు మంచిగా సంపాదించుకుంటారు. మరి మిగతా మిల్లర్ల పరిస్థితి ఏంటిది? ఈ వ్యవస్థ ఉండడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. మిల్లర్ల వద్ద నుంచి వడ్లు ఎత్తాల్సిన టెండర్ ప్యాడీ కాంట్రాక్టర్ మిల్లర్లను వేధిస్తూ డబ్బులే కట్టండి అని ఎందుకు అడుగుతున్నారు? మిల్లర్లు ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఇచ్చిన ధర 1950 రూపాయలు. మిల్లర్లు చెల్లిస్తామంటే ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఇప్పుడు అదే అంటున్నా, ఈ టెండర్ ప్యాడీ వీళ్ళు ఏం చేస్తారు, ప్రభుత్వానికి 1950 రూపాయలు ఇస్తారు. మరి అదే పైసలు మిల్లర్లే ఇస్తా అన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఇది ఇప్పటి నుంచి కాదు, గత ప్రభుత్వం నుంచి ఉన్నది కూడా ఇదే పైసలు. ఇప్పుడు ఈ 1950 రూపాయలు ఏదైతే ఉందో అదే మిల్లర్లు పే చేస్తా అన్నప్పుడు ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఎందుకు ఇప్పుడు ఈ 278 రూపాయలలో ప్రభుత్వానికి కూడా ఏమన్నా హస్తం ఉందా? ఇది కూడా తెలియాల్సిందే కదా. 278 రూపాయలు అంటే ఆల్మోస్ట్ 1100 కోట్లు. చిన్న అమౌంట్ కాదండి అది. మీరు ఇచ్చే హామీలు స్కీములు ఏవైతే ఉన్నాయో ఈ పైసలకి వెళ్ళిపోతుంది. అవి ఎవరి జోబులలో పోతున్నట్టు ఆ పైసలన్నీ? అసలు ఎవరు ఈ టెండర్ ప్యాడీలు, ఈ దళారులు ఎవరు? వీళ్ళంతా ఇవ్వండి. మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో నేను మీకు చెప్పిన ఆల్రెడీ మొత్తం 3,309 మంది రైస్ మిల్లర్లు ఉన్నారు. దాంట్లో మనం చూసుకున్నట్లయితే రా రైస్ మిల్లర్స్ ఉన్నారు, బాయిల్డ్ రైస్ మిల్లర్స్ ఉన్నారు. మరి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మొత్తం ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర లేవా ఈ డీటెయిల్స్ అన్ని? ఎవరి మిల్లు ఎంత కెపాసిటీ ఉన్నది, ఎవరు ఎంత బకాయిలు ఉన్నారు ఏందనేది ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్స్ గా ఉన్నాయి. మరి మనం చూసుకున్నట్లయితే ఈ టెండర్ ప్యాడీలా ఉన్న వాళ్ళందరూ కూడా మిల్లర్లే. వాళ్ళు ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు ఏందనేది కూడా ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉన్నాయి. కానీ ప్రభుత్వం పట్టించుకోవాలి కదా. మిల్లర్లను ఆదుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు ప్యాడీ కాంట్రాక్టర్ల వైపు ఎందుకు నిలుస్తున్నారు? ప్యాడీ కాంట్రాక్టర్లు చెప్తే విజిలెన్స్ అధికారులు మిల్లర్లపై దాడులు ఎందుకు చేస్తున్నారు? ఇదొకటి. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా మిల్లర్లు వీళ్ళ పైన ఏమైనా ప్రశ్నించిన ఏదైనా చేసినా కూడా వెంటనే విజిలెన్స్ డిపార్ట్మెంట్ దిగుతుంది ఆ మిల్లర్ల పైన. వాళ్ళ నోరు మూపియడానికి వీళ్ళు ఏం చేస్తారు, వీడి నుంచి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ని వాళ్ళ చేతిలో పెట్టుకొని వెంటనే వాళ్ళ మిల్లుకు పంపించి తనిఖీలు చేపిస్తూ ఉంటారు. ఇక వాళ్ళ బాధలు ఇంకా ఒక స్టేజ్లో ఉంటుంది. మళ్ళీ వీళ్ళేం చేస్తారు, వీళ్ళ బాధలు భరించుకోలేక వీళ్ళేం చేస్తారు, వీళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఆ నాయకులు కూడా వీళ్ళే ఉంటారు. ఈ దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ చేసుకొని ఇట్లా అవుతుందని ఏం చేయకుండా కూడా అవుతుందంటే మళ్ళీ వీళ్ళు ఫోన్ చేస్తారు, ఓకే మనోడు ఫోన్ చేసిండి ఇక ఓన్ ఆడికెళ్ళని అంటారు. ఇట్లా బెదిరిస్తున్నారు మిల్లర్లను, ఇట్లా వేధిస్తున్నారు, బెదిరిస్తున్నారు. అసలు అవసరమే లేదు ఇది. మిల్లర్ అందరు అదే అంటున్నారు,
మమ్మల్ని ఒక్కసారి ఈ 3,309 మంది ఎవరైతే మిల్లర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఇప్పటి నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక్క మీటింగ్ ఉంటే చాలు మాకు ముఖ్యమంత్రితోని మా బాధలు మేము చెప్పుకుంటాము, మేము దేనికైనా కూడా రెడీగా ఉన్నాము. మిల్లర్లు అందరూ కూడా దేనికంటే దానికి రెడీ ఉన్నారు. వాళ్ళకు ఒక 4-5 రోజులు టైం ఇస్తే ఆ అమౌంట్ ఏదైతే ఉందో పే చేయాల్సింది గవర్నమెంట్ కి స్వచ్ఛందంగా వాళ్ళు ఇచ్చేస్తా అంటున్నారు. కానీ ఉత్తపుణ్యానికి ఈ 1,100 కోట్లు ఎందుకు పక్కల జోబులలో నింపాలి? ప్రభుత్వం రైతుల కోసం ఓ పక్క అప్పులు చేస్తుంటే ప్యాడీ కాంట్రాక్టర్ల జేబుల్లో వేలకు కోట్ల ప్రభుత్వ సొమ్ము నిండుతోంది. ఈ విషయాలన్నీ మంత్రికి తెలిసి జరుగుతున్నాయా లేక అధికారులు మంత్రికి తెలియకుండా చేస్తున్నారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్న మిల్లర్లు. నిజంగా ఇంతగానం జరుగుతుంటే అదే ప్రతి ఒక్కరికి కూడా అది బయట తెలుసు, మిల్లర్లందరూ కూడా. మరి మంత్రికి తెలియకుండానే జరుగుతుందా? మరి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మంత్రికి తెలియకుండా చేస్తున్నారా ఏందనేది కూడా వేచి చూడాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిల్లర్లు ఎప్పటి నుంచో కూడా మిమ్మల్ని కలుస్తామని చెప్పి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కసారి కలిస్తే వాళ్ళ బాధలు ఏందో తెలుస్తాయి కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారును ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలవాలని చెప్పి కూడా ఎన్నో రోజుల నుంచి వాళ్ళు తపిస్తానే ఉన్నారు. అసలు అర్థం కాదు, ఒక 5గురి చేతుల్లో ఇంత పెద్ద వ్యవస్థను పెట్టి ప్యాడీ టెండర్ అని ఒక పేరు పెట్టి ఈ దళారులు అందరూ కూడా వాళ్ళందరి శాసించడం ఏందండి? సరే శాసించినా కూడా వాళ్ళందరికీ ఏమైనా మేలు జరుగుతుందా అంటే అది లేదు. ప్రభుత్వానికి ఏమన్నా మేలు జరుగుతుందా అంటే అది లేదు. ప్రభుత్వానికి ఇంత రెవెన్యూ ఏమన్నా ఎక్స్ట్రా వస్తుందా అంటే అది లేదు. ఇంతసేపు వీళ్ళ జోబులు నింపుకున్నామా, 100 కోట్లు 1000 కోట్లు వేసుకున్నామా మన జోబులు అన్నట్లే ఉన్నాయి. ఆ 10 మంది మిల్లర్లకే మంత్రి అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు? టెండర్ ప్యాడీ కాంట్రాక్టర్లలో ఆ మిల్లర్లు కూడా ఉన్నారా? రైస్ మిల్లు ఇండస్ట్రీ కాపాడడానికి బాధ్యత మనకు లేదా? సివిల్ సప్లై శాఖలో అసలు ఏమి జరుగుతుంది? త్వరలో పూర్తి ఆధారాలతో మీ నేటి రాత్రి. ప్రతి ఒక్క ఆధారం ఉంది, ఇవ్వండి ఇక్కడనే ఉన్నాయి. బాయిల్డ్ రైస్ మిల్లర్స్ అట్లనే రా రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కెపాసిటీ ఎంత, వాళ్ళ దగ్గర ఎంత బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలు కూడా గత ప్రభుత్వం నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ టెండర్ ప్యాడీలు ఇవి దళారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్లనే వాళ్ళందరూ కూడా పేమెంట్ చేయలేకపోయారు. ప్రజాప్రభుత్వం వచ్చినాక డిఎస్ చౌహాన్ గారు కూడా ఒక మంచి స్టేజ్ దానిలో వాళ్ళు పర్ఫామ్ చేస్తూ ఆ బకాయిలు కూడా కొంచెం తీర్చడం జరిగింది. మిల్లర్లు అందరూ రెడీగానే ఉన్నారండి గవర్నమెంట్ ఏదంటే చేయడానికి. కానీ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి కదా. గవర్నమెంట్ ఎంతసేపు ఈ 10 మంది ఉన్న ఈ దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటనే వింటుంది, కానీ మిల్లర్ల బాధ అయితే వింటలేదు. వాళ్ళు అడిగేది కూడా అదే. మిల్లర్లు అందరూ కూడా ఈ 1950 రూపాయలు ఏదైతే ఉందో ప్రభుత్వానికి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు అనవసరంగా ఈ ఎక్స్ట్రా పేమెంట్ ఈ దళారులకు వాళ్ళ జోబులను నింపుకోవడం ఎందుకు? వాళ్ళకే అపాయింట్మెంట్లు ఇచ్చడం ఎందుకు? ఒక్కసారి ఇప్పటికి కూడా మిల్లర్లు అందరూ కోరేది ఒకటే, గత 10 సంవత్సరాలుగా ఎప్పుడు జరగని మీటింగ్ ఒక్కసారి మాకు ముఖ్యమంత్రితో కానివ్వండి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కానీ జరిగితే మా బాధలన్నీ మేము చెప్పుకొని గవర్నమెంట్ దేనికంటే దానికి కూడా మేము సై అనడానికి రెడీగా ఉన్నామని చెప్పి కూడా మిల్లర్లు అందరూ కోరుకుంటున్నారు. మరి అట్లనే ఈ టెండర్ ప్యాడీలో ఇంకా చాలా అంటే చాలా అవకతవకలు ఉన్నాయి. ఎవరెవరు ఎన్ని 100 కోట్లు సంపాదించుకున్నారు, ఒక్కొక్క మిల్లర్ని ఎట్లా వేధిస్తున్నారు. మిల్లర్ల దగ్గర నుంచి వెళ్ళి మేము డబుల్ టన్నేజీలు ఇప్పిస్తామని చెప్పి కూడా కొంతమంది మిల్లర్ల దగ్గర నుంచి పైసలు వసూలు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క దానిపైన కూడా ఆల్రెడీ నేటి రాత్రి గతంలో ఇట్లాంటి మిల్లర్లు ఎవరైతే తప్పులు చేసిండ్రో వాళ్ళపైన వార్తలు రాయడం జరిగింది. మరి అలాంటప్పుడు మిల్లర్లు పడుతున్న బాధలు కొంతమంది వల్ల ఇంకొంతమందిని నాశనం చేసుకోలేం కదా ఎవరు కూడా. మిల్లర్లను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఎందుకంటే రైతు మంచిగా ఉంటే, రైతు మంచిగా పండిస్తే దాన్ని మన వరకు అన్నం ముద్ద వెళ్తుంది. అంటే దాన్ని ఒక మిల్లర్ ఆ వడ్లను ధాన్యం చేయడం, దాని తర్వాత ఇప్పటిదాకా మనం చూసుకున్నట్లయితే బయట దేశాలకి కూడా మనం ఎగుమతి చేస్తున్నాం. అంటే అర్థం చేసుకోండి తెలంగాణ ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉందో. మరి తెలంగాణ ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు రైస్ మిల్లర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా చాలా ఉంది. అందుకనే దయచేసి ఒక్కసారి ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక్కసారి ఆలోచించి ఈ మిల్లర్ల అందరితోని కూడా ఒక్కసారి సమీక్ష జరపండి. వాళ్ళందరూ కూడా అదే కోరుకుంటున్నారు. వాళ్ళ బాధలు మీరు ఒక్కసారి వినండి. అనవసరంగా ఈ 1,100 కోట్లు అనవసరంగా వాళ్ళ జోబులలో నింపుడు కన్నా అవి ప్రభుత్వానికి వస్తే ఇంకేమన్నా జనాలకు మేలు చేయడానికి వాడుకోవచ్చు. మీరిచ్చే హామీలు అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా సక్రమంగా ఈ డబ్బును అనేది యూజ్ చేసుకోవచ్చు. దయచేసి ఈ టెండర్ ప్యాడీలో ఉన్న తప్పులు ఏమిటి, ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏందో అనేది త్వరలో మీ నేటి రాత్రిలో కూడా వస్తుంది. మిల్లర్లందరికీ కూడా నేటి రాత్రి ఎప్పుడు తోడుగా ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది.